అనకాపల్లి జిల్లా పాయకరావుపేట బీసీ బాలికల హాస్టల్ను హోంమంత్రి అనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి హోంమంత్రి అనిత భోజనం చేశారు. భోజనం సరిగ్గా లేకపోవడంతో సీరియస్ అయ్యారు. ప్రభుత్వ హాస్టల్లో కూడా సన్నబియ్యం వాడాలని ఆదేశించారు. హాస్టల్లో సీసీ కెమెరాలు లేకపోవడంపై అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే హాస్టల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక హాస్టల్లో వార్డెన్ లేకపోవడంతో హోంమంత్రి మండిపడ్డారు. హాస్టల్పై సమగ్ర విచారణ జరిపించి 2-3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. 30 మంది ఎంతమంది ఉన్నారమ్మా పిల్లలు? వచ్చింది కోట్లే 7కి అరగంట అయింది, ఆవిడ లేదు. కనుక్కోవడం ఏంటమ్మా? పనిష్మెంట్ కాల్ఫర్ చేయండి. సీసీ కెమెరాస్ లేవేంటి కనీసం గర్ల్స్ హాస్టల్ దగ్గర? మీరు ఇమీడియట్గా రేపు ఒకసారి వచ్చి విజిట్ చేసి సీసీ కెమెరాలు పెట్టించండి. ఇక్కడ మెనూ కూడా ఎగ్జాక్ట్గా వెళ్ళట్లేదు పిల్లలకి. ఎంక్వైరీ రాస్తున్నారు, ముందు ఎంక్వైరీ రిపోర్ట్ నాకు పంపించండి. ముందు ఆవిడ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోండి. 30 మంది ఎంతమంది ఉన్నారమ్మా పిల్లలు? 44 మంది ఆడపిల్లలను వదిలేసి 5 గంటలకు వెళ్ళిపోయిందంటే ఇవి ఏమనుకుంటుంది? నేను ఇక్కడే ఉంటాను, నాకు అన్ని పట్టుకుని రిపోర్ట్ పట్టుకోండి. మీరు వచ్చింది కోట్లే 7కి భయం వద్దు అని చెప్పి హాస్టల్కి, స్కూల్లో మధ్యాహ్న భోజనానికి, ఇంటర్మీడియట్ వీక్ మధ్యాహ్నం స్కూల్లో భోజనానికి దానికి కూడా సన్నబియ్యం ఇమ్మని గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసింది. ఇప్పుడు వరకు గ్రౌండ్ లెవెల్లో జరగట్లే. ఒకరిద్దరు నెత్తి పడేస్తే భయం వద్దు అని చెప్పి హాస్టల్కి, స్కూల్లో మధ్యాహ్న భోజనానికి, ఇంటర్మీడియట్ వీక్ మధ్యాహ్నం స్కూల్లో భోజనానికి దానికి కూడా సన్నబియ్యం ఇమ్మని గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసింది. ఇప్పుడు వరకు గ్రౌండ్ లెవెల్లో జరగట్లే. ఒకరిద్దరు నెత్తి పడేస్తే భయం వద్దు అని చెప్పి హాస్టల్కి, స్కూల్లో మధ్యాహ్న భోజనానికి, ఇంటర్మీడియట్ వీక్ మధ్యాహ్నం స్కూల్లో భోజనానికి దానికి కూడా సన్నబియ్యం ఇమ్మని గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసింది. ఇప్పుడు వరకు గ్రౌండ్ లెవెల్లో జరగట్లే. ఒకరిద్దరు నెత్తి పడేస్తే రైట్. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. రైట్ చందు, చూసుకుంటే ఇటీవల కాలంలో మహిళలపైన జరుగుతున్నటువంటి దాడులు గానీ, మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన కూటమి ప్రభుత్వం అయితే కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏవైతే మహిళలపైన జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో దానిపైన హోంమంత్రి కూడా ఎప్పటికప్పుడే సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే దానికి సంబంధించినటువంటి కఠిన చర్యలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఇటు అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఆ బీసీ హాస్టల్ ఏదైతే ఉందో, బీసీ కళాశాలకు సంబంధించినటువంటి హాస్టల్లో ఈ రోజు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అయితే ఆకస్మికంగా పర్యటించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా ఆమె అయితే అధికారులతో కలిసి అయితే తనిఖీ చేశారు. ముఖ్యంగా గర్ల్స్ కు సంబంధించినటువంటి హాస్టల్ ఏదైతే ఉందో హాస్టల్లో కల్పిస్తున్నటువంటి సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే దానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు కానీ, హాస్టల్ పరిసర ప్రాంతాలు ఇవన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర హోంమంత్రి అయితే నేరుగా వెళ్ళి అయితే పూర్తిగా అక్కడ పర్యటించడం అయితే జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను కూడా ఆమె అయితే తనిఖీ చేశారు. ముఖ్యంగా చూసుకుంటే హాస్టల్ కు సంబంధించినటువంటి ఏదైతే సీసీ కెమెరా వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, సీసీ కెమెరా వ్యవహారాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, అలాగే హాస్టల్ వార్డెన్ కూడా అక్కడ లేకపోవడంతో ఆమె అయితే చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి బాలికలంతా కూడా అబౌవ్ 18 years లోపు సంబంధించిన వారంతా కూడా అక్కడైతే చదువుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వారికి ఇవ్వాల్సినటువంటి ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ ఫెసిలిటీస్ సంబంధించినటువంటి వాటిపైన కూడా రాష్ట్ర హోంమంత్రి అయితే దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, అలాగే వార్డెన్ కూడా అక్కడ లేకపోవడం, అలాగే బాలికలకు అందించేటటువంటి ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారానికి సంబంధించినటువంటి నాణ్యత లేనటువంటి మరిన్ని విషయాలను కూడా హోంమంత్రి అనిత అయితే పూర్తిగా అక్కడ గమనించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి బాలికలతో ఆమె భోజనం చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆహారం ఏదైతే బాలికలకు అందిస్తున్నటువంటి ఆహారంలో నాణ్యత లేదంటూ కూడా చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు దానిపైన అయితే ఆమె అయితే నిలదీసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ విద్యార్థులంతా కూడా మహిళలు అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆ మహిళల పైన ఎటువంటి అఘాయిత్యాలు జరగకుండా కూడా అక్కడ 24 గంటలు కూడా కనిపెట్టేటటువంటి సీసీ కెమెరాలు అయితే ఉండాల్సిన పరిస్థితి ఉంది. అయితే అక్కడ లేనటువంటి నేపథ్యంలో అసలు ఏం చేస్తున్నారనే దానిపైన అయితే ఆమె పూర్తిగా కూడా
చాలా ఘాటుగానే స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తక్షణమే అక్కడ ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఏదైతే ఆ చర్యలు ఏవైతే ఉన్నాయో దానిపైన తక్షణమే 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆమె అయితే అధికారులు కూడా కోరిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వారికి అందించేటటువంటి ఆహారం ఏదైతే ఉందో ఆహారానికి సంబంధించి సన్న బియ్యాన్ని అందించాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే బాలబాలికలకు కూడా ఆమె ఆ ధైర్యం చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది.